గ్యాస్ కొరతపై గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. యుద్ధం కారణంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గ్యాస్ కొరత లేదు, సరిపడా నిల్వలు ఉన్నాయి అని కేంద్రం చెబుతోంది. పెట్రోలియం, గ్యాస్ కేంద్ర పరిధిలో ఉన్నాయి. గ్యాస్ కొరత ఉందని రాష్ట్రంలో ఉందని చెబుతోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 4 నుంచి సిలిండర్ సైజ్ తగ్గించే ప్రయత్నం కేంద్రం చేయనుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కేంద్ర రాష్ట్రాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికి ఉండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలున్నాయి. అంతెందుకు మా ఇంట్లో అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్దాలు చెప్తా ఉన్నారు, కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం.